హలో అండి. వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్. 'నిండా గుడిగంటలు' సీరియల్‌లో అయితే ఈ రోజైతే చాలా అంటే చాలా సూపర్‌గా ఉందండి ఈ సీరియలు. మౌనిక వాళ్ళ అత్తగారోళ్ళొచ్చేటప్పటికి బాలు ఉండకూడదని బాలు తింటున్నా సరే వెళ్ళిపోమంటుంది ప్రభావతి అయితే. అప్పుడు సత్యం వచ్చి ప్రభావతినైతే తిడతాడు. అయినా సరే బాలు ఇంకా తినకుండా వాళ్ళ అమ్మ అలా అనేసరికి ఇంకేం మాట్లాడకుండా వెళ్ళిపోతాడు. అప్పుడే బాలు అయితే కారు తుడుచుకుంటాడు వెళ్తాకి. అంతలో అక్కడికైతే మౌనిక వాళ్ళైతే వచ్చేస్తారు. మౌనిక అయితే కారు దిగి వాళ్ళ అన్నయ్యని అక్కడ చూసి చాలా ఆనందపడుతుంటుంది. ప్రభావతి వాళ్ళ ఇంటిని చూసి సంజు వాళ్ళ అత్త అయితే ఇదేంటి ఇంత చిన్నగా ఉంది అని చెప్పేసి మా పాలేరులకు కూడా ఇలా ఉండదు కదా అని చెప్పేసి అయితే అంటుంది. ఇప్పుడైనా ప్రభావతికి మీనాని ఇలా అన్నానే అని గుర్తొచ్చిందో లేదో మరి మనసులో అయినా కర్మ రిపీట్స్ అంటే ఇదేనండి. అయితే బాలు వెళ్ళిపోతుంటే సంజు వాళ్ళ అత్త వీళ్ళందరూ అయితే ఉండమని చెప్తారు. అప్పుడు బాలు వినకుండా రాకుండా అక్కడే ఉంటాడు. మీనా అయితే వెళ్ళి లోపలికైతే తీసుకొస్తూ ఉంటుంది. ఇకైతే ఇంట్లోకి వెళ్ళాక సంజు వాళ్ళ అత్త అయితే ఇదేంటి ఈ సోఫాలు మీ తాతల కాలం నాటియా ఇందులో మేము కూర్చోవాలైతేను ఏయో ఒకటి మాటలు సూటి మాటలు అంటూ ఉంటుంది. అప్పుడైతే ముగ్గురు కోడళ్ళు అయితే సెటైర్లు అయితే ఒకళ్ళ తర్వాత ఒకళ్ళు వేస్తూనే ఉంటారు వాళ్ళ అత్త మీద. ఇంకా వాళ్ళ అత్త బాలునైతే కాళ్ళు కడగమంటే మీనాను, బాలు అయితే పెద్ద కొడుకు ఉండంగా ఎలా కడుగుతారు మామయ్య గారు మీరైనా చెప్పరేంటి అని చెప్పేసి మనోజ్ చేత అయితే కాళ్ళు కడిగిస్తారు. దానికైతే డబ్బులు ఇస్తారు మనోజ్‌కి. బాలు అయితే ఇలా అయితే ఎన్ని సార్లైనా కడుగుతాడని అంటాడు. ఇకైతే మౌనికనైతే రెడీ చేస్తాకైతే లోపలికి తీసుకెళ్తారు. అప్పుడైతే మీనా, శృతి, రోహిణి వీళ్ళందరూ ఎలా ఉన్నావు నువ్వు? మీ కాపురం బాగుందా అని అయితే అడుగుతూ ఉంటే అదేంటి అలా అడుగుతున్నారంటే శృతి అంటుంది అతని సైకోయిజం గురించి మనకు తెలుసు కదా అనేసి అంటుంది. అంతలో బాలు వస్తాడు అక్కడికి మౌనికతో మాట్లాడతాకి. ఇక ఇంకోవైపు అయితే మౌనిక అత్తగారు వాళ్ళోళ్ళైతే మీ ఆవిడ నోరిప్పితే మనకు ప్రమాదం వెళ్ళి చూడమంటూ ఉంటారు. అంతలోకి సంజు బయట నుంచి ఫోన్ చేస్తాడు మౌనిక. మౌనిక అది చూసి బాలుని ఎందుకొచ్చావు మా ఆయనకు నచ్చదు కదా మా ఆయన్ని అవమానించాలని నువ్వు ఇంకా ఇక్కడే ఉన్నావా నువ్వు ఎందుకు వెళ్ళట్లేదు అనేసి నానా మాటలు అంటుంది బాలునైతే. అప్పుడు అక్కడే ఉన్న మీనా నువ్వేంటి అలా అంటావు మీ ఆయనే కదా ఉండమంది ఎందుకు మీ అన్నయ్యని అలా అంటావు అని చెప్పేసి అయితే అంటూ ఉంటుంది మీనా. ఈ సీరియల్ అయితే సీరియల్లాగే లేదండి. అసలు మన ఇళ్లల్లో జరిగేటట్టు మధ్యతరగతి ఇంట్లో ఉన్నట్టు కట్టినట్లుగా ఉందండి. నిజంగా జరుగుతుందేమో అన్నట్లుగా అనిపించేటట్లు ఉంది. మరి మీకు కూడా అలాగే అనిపిస్తుందా? బాలు, మీనా మీకు జంటగా ఉండటం బాగా నచ్చిందా? అయితే మన వీడియోని ఒక లైక్ చేసి సబ్స్క్రైబ్ చేయండి మన ఛానల్‌ని అయితే. అలాగే రోహిణి, మనోజ్ జంట, శృతి, రవిల జంట, బాలు, మీనాల జంట ఈ 3 జంటల్లో మీకు ఏ జంట అయితే బాగా ఇష్టమో అదైతే కామెంట్ చేసేయండి. థ్యాంక్ యూ.